మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మిర్చి పంటకు 11,781 రూపాయల ధర ఇచ్చేందుకు అంగీకరించింది. ఇక నిన్న మిర్చి వ్యాపారులు ఎక్స్పోర్టర్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మిర్చి ధరలు ₹1 తగ్గించినా కూడా మీ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని ఆయన హెచ్చరించారు. అయితే కొన్ని వెరైటీస్ 9,000, 10,000, 11,000, 11,500 ఈ ధరల్లో కొనుగోలు చేస్తున్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సరుకు అమ్మే రైతులకి ఒక్కో రైతుకి 1,500 నుంచి క్వింటాకు 2,000 దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందే అవకాశం ఉంది. ఇక ఏవైతే 334, తేజ ఇలాంటి వెరైటీస్ కొన్ని వెరైటీస్ 13,000, 14,000 ధర దక్కుతా ఉందో ఆ రైతుకి ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి మీటింగులు పెట్టి రైతుకి ఒక్కో రైతుకి కనీసం 10,000 సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ప్రతి క్వింటాకి ₹5,000 బోనస్ డిమాండ్ చేయండి. కనీసం ప్రతి రైతుకి 10 క్వింటాలకు ఇచ్చినా కూడా ఒక్కో రైతుకి ₹50,000 కనీసం ఖర్చులు కన్నా వస్తాయి అని మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. 11,781 ధర నిర్ణయించారు కాబట్టి అంతకంటే తక్కువ కొనుగోలు చేయడానికి వీల్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వ్యాపారస్తులకి. సరే, ఇంక ఈ రోజు నుంచి గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. 9,000, 10,000, 11,000 రకాలు చాలా నడుస్తూ ఉన్నాయి. కొన్ని వెరైటీస్ మాత్రమే 12,000, 13,000, కొన్ని ఎక్కడన్నా 14,000 నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే 90% మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. 90% సరుకు మొత్తం వ్యాపారస్తులు 10,000, 10,500, 11,000లోనే కొనుగోలు చేసి లేపేస్తా ఉన్నారు. అలాంటి రైతులందరికీ సాయం కనీసం క్వింటాకి ₹5,000 అందించాలి. అప్పుడే రైతు కొంతవరకన్నా న్యాయం జరిగింది. రైతు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి అయితే ఎలాగూ లేదు. ఎకరాకి 2.5 లక్షల పైగా ఖర్చు అవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు మాత్రం ఈ మిర్చికి ఎకరాకి 80,000 ఖర్చు వస్తూ ఉందని చెప్పేసి తేల్చారు. దీంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 11,781 తర్జన భర్జన పడి ఆ ధర అయితే నిర్ణయించారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి మిర్చి కొనుగోలు చేస్తాయా, మిర్చి రైతుని అసలు ఎలా ఆదుకుంటాయా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్కో మిర్చి రైతు కనీసం 40,000-50,000 కనుక ప్రయోజనం దక్కకపోతే క్వింటాకి ఇల్లిచ్చి 500, 600తో పెద్దగా ఉపయోగం ఉండదు. ఒక రైతు 10 క్వింటాలు 20 క్వింటాలు అమ్మినా కూడా ఆ రైతుకి 5,000 నుంచి 10,000 కన్నా ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుకి 4 ఎకరాలు వేసిన రైతుకి 8 లక్షలు పెట్టుబడి అవుతూ ఉంటే ధరలు ఇంత దారుణంగా పడిపోతే కూలి ఖర్చులు క్వింటాకు ₹6,000 అవుతా ఉంటే అధికారులు, ఐఏఎస్ అధికారులు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు లేని ధర నిర్ణయించారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరపై రైతు సంఘాలు ఆందోళనలకు దిగాలి. ప్రతి రైతు ప్రజాప్రతినిధులను నిలదీయండి. మిర్చికి బోనస్ డిమాండ్ చేయండి. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు రంగంలోకి దిగుతుందా లేదా, మిర్చి కొనుగోలు చేస్తారా లేదా, మిర్చి రైతులు ఎలా ఆదుకుంటారు అనే విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.